అట్లా ప్రతి ఇంటి వస్తువు పైన అమౌంట్ తగ్గిపోతుంది. కాబట్టి మీకు టెలిఫోన్ కూడా నేను అంతగా పోతారా ప్రతి ఒక్క వస్తువు పైన తగ్గిపోయిన వస్తువులు ఆ విధంగా కాబట్టి మీరేమో గుర్తిస్తున్నారు. చాలా మంది ప్రతి ఇంటి వాళ్ళ టౌన్లో ఈ ఫ్లిప్కార్ట్లోనా అమెజాన్లోనా కుక్కర్లు అవిలు టెలిఫోన్లు టీవీలు మిక్సీలు ఇవన్నీ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ చాలా తగ్గిపోతుంది. కాబట్టి జిఎస్టీ అనేది మీకు తెలుసాలని మాకు అవగాహన రాదు కార్యక్రమం చేశాము. కాబట్టి సార్ చెప్పేది బాగా వినండి. ఆ స్లాబ్ ఏమైనా ఉంటాయి, ఎవరో షేర్ స్లాబ్ వచ్చేస్తాయి. ఇంటి వస్తువులపైన ఇంటికి మన తినే వస్తువులపైన చాలా మటుకు జిఎస్టీ 0% 5% ఉంది. మన చిరుధాన్యాలపైన కానీ పాలు, పెరుగు, కాయగూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు ఇవన్నీపైన ట్యాక్స్ లేదు. అదే మన మందుల పైన ట్యాక్స్ తగ్గించేసి 0% వచ్చింది. కాబట్టి హెల్త్ ఆరోగ్య సేవలపై కూడా బాగా ఏం లేకుండా ట్యాక్స్ లేకుండా 0 పెట్టేశారు. కాబట్టి ఇవన్నీ మీరు చక్కగా అవగాహన చేసుకోవాలా. దీంట్లో పేరెంట్స్ కూడా బాగా తెలియాలి. సార్ చెప్పారు దాని బాగా అవగాహన చేయాలి. తర్వాత సార్ కొంచెం సెలెక్ట్ చేశారు. దాని పేరు మీరు శాస్త్రవేత్త ఎస్ఏ రేటింగ్ వీడియో సార్ ముఖ్యంగా మనము ఈరోజు సమావేశం కావడానికి మరి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మన దేశంలో సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి మనకి ఆగస్టు 15న మనకి ఒక అక్కడ సభలోన అందరూ ఉద్దేశిస్తూ మాట్లాడుతూ జిఎస్టీ భారతదేశ ప్రజలపైన ఎంతో ప్రభావితం చూపుతున్నటువంటి ఉద్దేశంతో మరి జిఎస్టీలో సరళీకరణను తీసుకురావడం కోసం అనేక సంస్కరణలు చేస్తూ ఆ రోజు మరి సడన్గా ఆ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. తర్వాత మరుసటి రోజు ఆ రోజు నైట్కే దానిపైన జీవోలు తయారు చేసి మరుసటి రోజు 16కే మనకి జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఏమి జిఎస్టీ అంటే ఏమిటంటే మనకి పన్నులు అనేవి ఉన్నాయి కదన్నా, పన్నులు ట్యాక్సెస్ ఉంటాం కదా. ఆ ట్యాక్సెస్ అనేవి మరి ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి భారతదేశంలో రాకముందు నుంచి కూడా ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేశారంటే ట్యాక్సెస్ అనేవి సార్ అది విధంగా చెప్పారు. ట్యాక్సెస్ అనేవి 2 రకాలు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండు ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, డైరెక్ట్ అంటే ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే ప్రత్యక్షంగా వ్యక్తి యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకుని, అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ ని బేస్ చేసుకుని మరి విధించేటువంటి పన్నును డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఆ డైరెక్ట్ ట్యాక్స్ ఎవరికి పడుతుందంటే మరి ఎవరైతే మరి వ్యాపారాలు కానీ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు సంపాదించేటువంటి ఏదైతే ఆ సంపద ఉందో దానిపైన మరి ట్యాక్స్ అనేది విధించడాన్ని డైరెక్ట్ ట్యాక్స్. అంటే ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పడుతుంది, తక్కువ సంపాదించే వాళ్ళకి తక్కువగా పన్ను అనేది విధించబడుతుంది. దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళకి ఇండివిజువల్. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ టీచర్ని, నాకు కొద్దిగా గవర్నమెంట్ తరఫున జీతాన్ని నెల తీసుకుంటున్నాను. కాబట్టి ఆ తీసుకునేటువంటి డబ్బు గవర్నమెంట్ లెక్కల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని లెక్కలు అనుసరించి గవర్నమెంట్ స్లాబ్లు ఏదైతే ఎంతవరకు ఉంటే ఇంత పన్ను రేటు కట్టాలనేది ఉంటుంది. ఆ స్లాబ్ నుంచి